నానబెట్టుకుందామండి మినపప్పు. ఒక గ్లాస్ మినపప్పు అండి. ఇడ్లీకి నానబెట్టుకుందాము ఒక గ్లాసు. ఇందులోనే 2 గ్లాసెస్ రవ్వ వేసుకోవాలి. ఇది నానబెట్టుకుందాము ఫస్ట్. అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసు రవ్వ వేయాలి. ఇడ్లీ రవ్వ అండి. వాటర్ వేసి నానబెట్టుకుందాము. ఒక 4 అవర్స్ నానాలండి మినపప్పు. కొద్దిగా మెంతులు వేసుకుందాము. మెంతులు వేసుకుందామండి. మెంతులు వేసుకున్నాము. అది నానాక చూద్దామండి, మిక్సీ పట్టుకుందాము మెత్తగా. తర్వాత 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ తీసుకుందాము. మినపప్పు నానిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. జార్లో వేసుకుందాము. మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి. పిండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీలు. చూసారు కదండి, జార్లో వేసేసుకున్నాము. వాటర్ వేసుకుందాము. బాగా మెత్తగా నూరుకోవాలండి. ఇడ్లీ రవ్వలో వాటర్ వేసుకుందాము. కడిగి ఇది మిక్సీ పట్టాక ఈ పిండి ఇందులోనే వేసేసుకోవాలండి. మినప్పిండి రుబ్బి ఇందులో ఈ వాటర్ అంతా తీసేసి ఇది ఇందులోనే వేసుకోవాలి. మిక్సీ పట్టుకుందాము ఫస్ట్. చూసారండి, మిక్సీ పట్టేసాము. మెత్తగా గ్రైండ్ చేసేసాము. ఇప్పుడు మనం ఈ రవ్వలో ఈ మినపప్పు పిండి ఇందులో వేసుకోవడమే అండి. పిండి వేసుకుందామండి ఇందులో. ఈ పిండి అంతా ఇందులో వేసేసుకుందాము. చూసారు కదా, ఇలా మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి. గంటతో వేసుకుందామండి. మొత్తం వేసుకొని కలుపుకోవాలండి బాగా. వాటర్ ఏమి వేయొద్దు, ఇంకా వాటర్ వేయకుండా కలుపుకోవాలి. సాల్ట్ రేపే వేసుకోవాలండి. సాల్ట్, తినే సోడా పొద్దున్న వేసుకోవాలి. మనం చేసుకునే ముందు వేసుకోవాలి, ఇడ్లీ చేసుకునే ముందు. పిండి తడిపేసినామండి. చూసారండి, ఇలా బ్యాటర్ కలిపేసుకున్నాము. మూత పెట్టుకుందామండి. ఇంకా చేసేటప్పుడు చూద్దాము. చూసారు కదండి, ఇడ్లీ పిండి ఎలా పొంగిందో. ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం ఇందులో తినే సోడా, సాల్ట్ అన్నీ వేసుకుందాము. సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా తినే సోడా, కొద్దిగా వాటర్. అది మిక్స్ కావాలి కదా. ఇప్పుడు కలిపేసుకుందాం. తినే సోడా, సాల్ట్ వేసాం కదండి. బాగా మిక్స్ చేసుకోవాలి పిండి. బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇడ్లీ పాత్రలో వేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుందామండి. ఇందులో స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు ఇది ఈ ప్లేట్స్లో వేసుకుందామండి.
కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఇంకా మిగతా ప్లేట్లు కూడా ఇలా వేసుకొని పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పెట్టేసుకోవడము. వాటర్ బాయిల్ హీట్ అవుతుంది కదా, ఇందులో పెట్టేసుకుందాము. రైస్ కుక్కర్లో పెట్టుకోవాలండి. ఇది రైస్ కుక్కర్, ఇందులో పెట్టేసుకుంటాం. లైట్ వచ్చింది చూసారా. ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఇది. 20 మినిట్స్ తర్వాత చూద్దాం. మూత పెట్టుకుందామండి దానిపైన. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇడ్లీ అయిపోయిందండి. ఈ రెడ్ లైట్ ఆఫ్ అయిపోయింది. 20 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు ఇడ్లీ తీసేసుకున్నాము. చూసారు కదా, స్టీమ్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ తీసేసుకున్నామండి. సాఫ్ట్ ఇడ్లీ అండి, తీసేసుకున్నాం ప్లేట్లోకి. చూసారు కదండి, సాఫ్ట్ ఇడ్లీ స్పాంజ్ లాగా ఉంది. వేడివేడిగా ఉంది కదండి, అందుకని అట్లా అనిపిస్తుంది. మీరు కూడా చేసి ఇలా తినండి. థ్యాంక్ యూ. ఇడ్లీ చట్నీ అండి.